మీద నిన్న భారీ టెర్రర్ అటాక్ జరిగింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. అయితే పర్యాటకులే లక్ష్యంగా ఈ అటాక్ జరిగింది. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఆ దుర్మార్గులు. 26 మంది చనిపోయినారు, ఇంకొక 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఇటువంటి ఘటనలు అంటే గతంలో ఇంత పెద్ద ఘటన అంటే 26 మంది ఇంత పెద్ద మంది చాలామందిని పర్యాటకులు చెప్పినటువంటి పరిస్థితులు మాత్రం అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా లేవు. కానీ ఏది లష్కర్-ఏ తోయిబాకు చెందినటువంటి అనుబంధ సంస్థ చేసినట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రధాని కూడా ఆయన పర్యటన అంటే అర్ధాంతరంగా ఆపుకొని తర్వాత మళ్ళీ వెనుకకి తిరిగి వస్తూ ఉన్నారు విదేశీ పర్యటనకు సంబంధించి. మొత్తం మీద ఈ టెర్రర్ అటాక్ పైన అన్ని దేశాలు కూడా అక్కడ అమెరికా కానీ రష్యా కానీ తర్వాత చాలా దేశాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 100% ఇది టెర్రరిస్టుల దాడిని ఖండిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అమాయకులైనటువంటి నిజంగా అక్కడ పర్యాటకులు హనీమూన్ కోసం వెళ్ళినటువంటి దంపతులు, తర్వాత అక్కడ పర్యాటకం కోసం విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది వాళ్ళందరినీ కూడా కాల్చి చంపినటువంటి దుండగులు అసలు ఇప్పటివరకు ఇంకా దొరకలేదు. దానిపైన ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. అదొక వైపు అలా ఉంటే నిన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సివిల్స్లో అంటే ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ నిన్న విడుదలైనాయి. అంటే ఇక ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్కి చాలా ఉంటాయి అందులో వచ్చినాయి. అందులో 100 లోపు ర్యాంకులకు సంబంధించి 5 తెలుగు వాళ్ళు, అందులో తెలంగాణ నుంచి 4, ఒకరు ఏపీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వరంగల్కు చెందినటువంటి వరంగల్ చెందినటువంటి ఒక అభ్యర్థికి 11వ ర్యాంకు సాధించింది. అంటే టాప్ అంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఆమెనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంటర్ రిజల్ట్స్ కూడా అదో వైపు అట్లా ఉంటే అంటే పిల్లలకు సంబంధించి అదొక రకంగా నడుస్తూ ఉంది. మరోవైపు ఇవాళ ఏంటంటే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇవాళనే ఎలక్షన్స్ ఇవాళ పోలింగ్ ఉంటుంది. 112 ఓట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి మనం ఇదివరకే చెప్పుకున్నాము. అయితే భారతీయ జనతా పార్టీకి తర్వాత ఎంఐఎంకి మధ్య ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో అంటే సభ్యులు లేనప్పటికీ వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు మాకు వేరే అంటే పార్టీల నుంచి మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, క్రాస్ ఓటింగ్ జరుగుతున్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన కొంతవరకు ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకు 49 మంది ఓట్లు ఉన్నాయి. కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 57 ఓట్లు. అయితే మిగతా ఓట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్కు దూరంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అవును కానీ నిన్న అంటే బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. అంటే ఢిల్లీలో నిన్న తీన్వన్ మల్లన్న ప్రత్యేకంగా అందుకోసమే అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్కి సంబంధించినటువంటి ఆమరణ దీక్షను విరమింపజేసిండు. 22 రోజులు నిన్నటికి 22 రోజులు అయినప్పటికీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోవట్లేదు, అంటే దీనిపైన స్పందించట్లేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ 9th షెడ్యూల్లో ఇక్కడ బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు, పక్కకు పడేసిండ్రు. తర్వాత ఇక అది బిల్లు ఏదో పాస్ చేసిండ్రు, పంపించినా ఇంకా పంపించలే. ఇంకా ఇక్కడ ఏది గవర్నర్ దగ్గరనే ఉన్నది. దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదం తెలిపి 2/3 మెజార్టీతోటి ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్ష చేపట్టిండు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. దానికోసమే ఆయన దీక్షను విరమింపజేయడానికే తీన్వన్ మల్లన్న అక్కడికి ఢిల్లీకి వెళ్ళిండు. ఇవాళ మళ్ళీ వస్తాడు. ఇవాళ ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం, 2 విదేశీయులు సహా 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, క్షతగాత్రుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులు. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. పహల్గామ్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో దారుణం, రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్. ఇక ఇది అత్యంత ఘాతుకం. తీవ్రంగా ఖండించిన ముర్ము, మోదీ, ట్రంప్, పుతిన్ సహా పలువురు నేతలు. సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగు ప్రయాణమయ్యిండు ప్రధానమంత్రి. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా పరుచుకున్న పచ్చిక బయలు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూక
తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తూటా గాయాలతో నెత్తిరోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. ఇక కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధ మూక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఘటనపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని ఢిల్లీకి బయలుదేరారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద దారుణం చోటు చేసుకుంది. నిన్న జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్రోగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీప బైసరన్ లోయలోని పచ్చిక మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్కి చేరుకున్నారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటకకు చెందినటువంటి వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపైకి కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఘాతుకానికి పాల్పడింది ఎవరు? కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిడెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడ్డట్లు ప్రకటించుకుంది. ఇక సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర. అమర్నాథ్ యాత్రను పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పాపం ఇక్కడ చూడండి ఒకసారి. ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లో పడిపోయినటువంటి వ్యక్తిని వద్ద రోధిస్తున్నటువంటి మహిళ పాపం హనీమూన్ కోసం అండి అక్కడికి వెళ్ళిందంట. వెళ్తే భర్తను కోల్పోయింది. అక్కడ దారుణమైనటువంటి పరిస్థితిలోకి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి విజువల్స్ చూసుకుంటే పాపం అప్పటి వరకు సంతోషంగా తర్వాత ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళకు ఒక్కసారి వచ్చేసి విరుచుకుపడి కాల్చేసారు కొడుకులు. దొంగ రాక్షసులు అనాలన్నా వాళ్ళని ఏమనాలన్నా కూడా తెలియదు. వేస్ట్ ఆఫ్ ఫెలోస్. భద్రతా సిబ్బంది ఇక్కడ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. ఐడి కార్డు చూసి కాల్ చేసినట్ట పాపమీనని. దాడిలో హైదరాబాద్కు చెందినటువంటి ఎస్ఐబి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లలు ముందే ఆయన్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. బీహార్కు చెందినటువంటి మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. పాపం చంపేసిండ్రు. ఇక సివిల్స్ తొలి 100 ర్యాంకుల్లో 5 మనవాళ్ళు. వరంగల్కు చెందినటువంటి సాయి శివానికి 11వ స్థానం వచ్చింది. ఏపీఏ అభ్యర్థి బన్నా వెంకటేష్కు 15వ ర్యాంకు. ఇక యూపీకి చెందినటువంటి శక్తి దుబేకు తొలి ర్యాంకు సాధించింది. ఇక ఇంటర్లో 71.37% మంది పాస్ అయినరు. ఫస్ట్ ఇయర్లో 66.89% ఉత్తీర్ణత. ఇక ఫలితాల్లో అమ్మాయిలే హాయనట్టు ఒకసారి. అయితే ఫలితాల్లో అమ్మాయిలైతే హవా ఉందంట. మొత్తం మీద వాళ్ళే ఎక్కువ మంది పాస్ అయినరు. 80.12%తో ములుగు జిల్లా అగ్రస్థానంలో ఉంటే మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయంట. కాబట్టి దీనికి సంబంధించి తర్వాత ఇంకొకటి ఏంటంటే
రీకౌంటింగ్ చేయించుకోవాలనుకుంటే 100 రూపాయలు, తర్వాత రీవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటే 600 రూపాయలు ఏదో ఉందంట, అది కూడా ఉన్నది. కాబట్టి పిల్లలు ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే లేకపోతే ఏమైనా మార్కులు తక్కువ వచ్చి ఉంటే అట్లేం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి వాళ్ళకు జాగ్రత్త చూసుకోండి. పెద్ద ఏం కాదని ఆయన పరీక్షల్లో ఫెయిల్ అయితే మొత్తం పోయేది ఏమి ఉండదు. కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ మంచిగా చదవండి. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు, భూభారతి, గృహ నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మంత్రి పొంగులేటి ఆదేశం. ఇక ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదని స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎంతనే ఇక మొత్తం యాడ్స్ వస్తున్నాయి ఇక అంతా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్, కాశ్మీర్లో మారణ హోమం, 26 మంది మృతి, ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు జరిపినట. 26/11 ముంబై దాడి తరహాలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు దుర్మార్గులు. ఇక మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కు వచ్చిన దంపతులే ఉన్నారట. పాపం కొత్తగా పెళ్లి చేసుకొని కొంచెం అట్లా వెళ్ళేసి విహారయాత్రలు అట్లా చేసేద్దామని అనుకుంటే పాపం ఆ విహారయాత్రలోనే పాపం వాళ్ళని పొట్టన పెట్టుకున్నట్టు ఈ దుర్మార్గులు. హైదరాబాద్కు చెందినటువంటి ఐబీ ఆఫీసర్, 2 విదేశీయులు మృతి, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, మిన్నంటిన బాధితుల హాహాకారాలు. ఇక మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్లో ఘటన. లష్కరే తోయిబాకి చెందినటువంటి ది రెసిడెంట్ ఫ్రంట్ అనేటువంటి పని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అంటది. ఘటనపై ప్రధాని మోడీ ఆరా, సౌదీ పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి, బాధ్యులను వదలబోమని హెచ్చరిక. హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా వెళ్ళిండ్రు. దాడిని ఖండించిన ట్రంప్, పుతిన్ భారత్కు అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళను దొరికినట్లుగా పిట్టలను కాల్చి చంపేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఆ మారణ హోమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు హనీమూన్కు వచ్చిన దంపతులు కూడా ఉన్నారు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడినట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినటువంటి ది రెసిడెంట్ ఫ్రంట్ ప్రకటించింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని చెప్పేసి ప్రధాని ప్రకటించిండు. ఇక భార్యల పిల్లల కళ్ళెదుటే కాల్ చేసినట్టు చూసుకో, వేసిన పిల్లలు రాక్షసులు రా మీరు అసలు. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భార్య, 2 పిల్లల కళ్ళ ఎదుటే ఆయన టెర్రరిస్టులు కాల్చి చంపారు. బీహార్కి చెందినటువంటి మనీష్ రంజన్ హైదరాబాద్ కోటిలోని సిబిఐ కాంప్లెక్స్లో గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. భార్య, 2 పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్కు వెళ్ళారు. అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆధార్ కార్డు, జేబులోని ఐడి కార్డును పరిశీలించి నువ్వు ఐబీ ఆఫీసరు కదా అని మనీష్ను ప్రశ్నించారు. భార్య, పిల్లలు చూస్తుండగానే మనీష్ రంజన్ను పాయింట్ బ్లాంక్తో కాల్చి చంపేసినట్ట పాపం. ఇక సివిల్స్లో సత్తా చాటిన మనోళ్ళు, ఓరుగల్లు బిడ్డ శివసాయినికి సాయి శివానికి 11వ ర్యాంకు. ఇక టాప్ 100లో తెలంగాణ నుంచి 4. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీము లబ్ధిదారులో 7గురికి ర్యాంక్ వచ్చిందంట. ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 ఇచ్చిండు. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమ్స్ పాస్ అవుతారో, సివిల్స్కి అంటే మెయిన్స్కి అర్హత సాధిస్తారో వాళ్ళకి ₹1,00,000 ప్రకటించి ₹1,00,000 అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఇందులో ఎవరైతే లబ్ధి పొందినరో అందులో 7గురికి ర్యాంకులు వచ్చినాయి. తర్వాత 7గురికి జాబులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఏపీ నుంచి 50 మందికి పైగా ఎంపిక. సివిల్స్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. ఆల్ ఇండియా టాపర్ శక్తి దూబే. ఎంపికైన అభ్యర్థులకు రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు చెప్పిరట. సివిల్స్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు సత్తా చాటారు. 2 రాష్ట్రాల నుంచి దాదాపు 50 మందికి పైగా ఎంపికయ్యారు. వరంగల్కి చెందిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచింది. ఇక టాప్ 100లో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు ఉండగా వారిలో 4 తెలంగాణ వాసులే ఉన్నారు. అయితే ఏపీకి చెందినటువంటి బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు సాధించగా, వరంగల్ జిల్లాకు చెందినటువంటి రావుల జయసింహారెడ్డి
46వ ర్యాంకు, షాద్నగర్కు చెందినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, ఆదిలాబాద్కు చెందినటువంటి సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు సాధించారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మంగళవారం నిన్న విడుదల చేసింది. ఈమెనే 11వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులో ఉంది సాయి శివాని, ఆమె వరంగల్. ఈమెదేమో యూపీ అంట, ఫస్ట్ ర్యాంక్ అది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లో 71% పాస్, ఫస్ట్ ఇయర్లో 66.89% మంది. రిజల్ట్స్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాల్లో ములుగు టాప్ ఉంది, కామారెడ్డి లాస్ట్లో ఉందంట. ఇక కార్పొరేట్ కంటే గురుకులాల్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా సత్తా చాటిన అమ్మాయిలు. నేటి నుంచి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తులు ఉంటాయంట. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉంటాయి, కాబట్టి టెన్షన్ ఏం పడకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ హిరోషిమా ఆటోమేటిక్ కారిడార్. హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా ఎకోటాతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు జరిపింది. హిరోషిమా ప్రిఫెక్షన్ను సందర్శించిన సీఎం రేవంత్ ముగిసిన జపాన్ పర్యటన ఇవాళ ఉదయం హైదరాబాద్కు తిరిగి వస్తూ ఉన్నారు. హిరోషిమాలోని గాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 25న రిజల్ట్స్ ఉంటాయి. ఓటర్లు 112 మంది, బరిలో ఎంఐఎం తర్వాత బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఇక పార్టీల వారీగా బరాబరాలు చూసుకుంటే మొత్తం ఓట్లు 112 ఉన్నాయి. ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, పాల్గొంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉంటారు. అది తర్వాత 112 ఉంటే ఎంఐఎంకు 49 ఉన్నాయి, 50 అని రాసింది. మరి 49 ఎంఐఎంకు, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 24, భారతీయ జనతా పార్టీకి 25 ఉండే. దీంతో మరి ఎట్లా పరిస్థితి ఏందని చెప్తే వీళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే మాత్రమే భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉంటాయి. ఇక ఎంఐఎంకి అయితే 49 ఉన్నాయి కాబట్టి ఇంకొక 8 అయితే మ్యాజిక్ ఫిగర్ 57, కాబట్టి అట్లా అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఏంటంటే 100% మాకు వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా క్రాస్ ఓటింగ్ చేస్తారు, మేమే గెలుస్తామనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెప్తున్నప్పటికీ మొత్తం మీద పోటీకి అయితే నిలిచింది. అంటే యాక్చువల్గా ఒకవేళ పోటీ వేయకపోతే ఈజీగా డైరెక్ట్గా ఎంఐఎం గెలుస్తున్నట్టు ఉంటుండే. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ విషయంలో. ఇక పార్లమెంటే సుప్రీం, ఏ వ్యవస్థ కూడా దీనికంటే అత్యున్నతమైనది కాదు, ప్రజాప్రతినిధులే అల్టిమేట్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆయన కామెంట్ చేసిండు. అంటే సుప్రీంకోర్టు మొత్తం కూడా జోక్యం చేసుకుంటా ఉంది, రాష్ట్రపతి కంటే మేమే ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మరీ చెప్తా ఉన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఎందుకంటే యాక్చువల్గా మొన్న అంటే ఏదైతే గవర్నర్ ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులని 3 నెలల్లోగా మీరు ఆమోదించండి, లేకపోతే ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. అరే మీరు అట్టెట్లా ఆదేశిస్తారు, పార్లమెంటే కదా అత్యున్నతమైనది అని చెప్పేసి ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ అంటా ఉన్నాడు. ఇక భారత్తో ట్రేడ్ డీల్ చర్చలకు రోడ్ మ్యాప్ రెడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇండియాతో బలమైన బంధం కోసమే ఇక్కడికి వచ్చా అని చెప్పేసి జేడీ వాన్స్ అంటున్నాడు అమెరికా ఉపాధ్యక్షుడు. అమెరికాతో పాటు భారత్ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహం సహకారం బలోపేతానికి కృషి చేస్తా. మోదీ గొప్ప లీడర్, ఆయనను కలవడం గౌరవంగా భావిస్తున్నా, నా కుటుంబానికి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తా ఉన్నారు. నిన్న ఇక్కడ ఆగ్రాలో అక్కడెక్కడ మొత్తం అక్కడ తిరిగినరు, పర్యటన చేసినారు భారత్లో. ఇక్కడ వాన్స్ దంపతులు, ఆయన సతీమణి ఉన్నది కదా, ఆమె ఏపీకి చెందినటువంటి ఆమె కుటుంబానికి చెందినటువంటి మనిషి. ఇక కర్రెగుట్టలపై కాల్పుల హోరు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల భారీ కూంబింగ్. మడవి హిడ్మా దళం టార్గెట్గా గాలింపు. రంగంలోకి 2000 మంది పోలీసులు తర్వాత బాంబు స్క్వాడ్స్ కూడా వెళ్ళినట. మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఎన్కౌంటర్. ఇక పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బేద్రేలో జరిగిన ఎన్కౌంటర్లో మలేషియా కమాండర్ చనిపోయిందంట. మొత్తం మీద కర్రెగుట్టలు మొత్తం ఇట్లా నడుస్తూ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి శాంతి చర్చలకు పీస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పుడు అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఛత్తీస్గఢ్ హూసూర్ కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా ములుగు చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ చెర్ల ప్రాంతంలో కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం అది చాలా విచారించదగ్గ విషయం. పీస్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, ప్రాణం చాలా ముఖ్యమైనది, ఎవరి ప్రాణం పోకూడదని చెప్పేసి మేము అనుకున్నాం. అది మావోయిస్ట్ అయినా, ఆదివాసీలైనా, ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఎవరి ప్రాణం కూడా పోకూడదు, ప్రాణానికి చాలా విలువ ఉంటుందని చెప్పేసి కోరుతూ మేము విపక్షాలు కూడా కాల్పులు విరమణ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. దానికి మావోయిస్టులు స్పందించి శాంతియుత చర్చలకు వాతావరణం కల్పించినట్లయితే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ మేము చర్చలకు సిద్ధమని విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ కగార్ను కొనసాగించడం ఇది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకమని, అది నరహింసకు దారితీస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది పీస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ గారు చెప్తున్నటువంటి వాట. మొత్తం మీద ఇక్కడ అంటే ఎవరి ప్రాణాలు కూడా పోవడానికి వీల్లేదు కాబట్టి ఒక శాంతి చర్చలు చేయాలి, చర్చలు చేసిన తర్వాత దాన్ని బట్టి మనము నిర్ణయం తీసుకోవాలని చెప్పి అని చెప్తా ఉన్నాడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. సరే ఆంధ్రజ్యోతి చూద్దాం. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, 50 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఓ గ్రానైట్ వ్యాపారి ఫిర్యాదు చేసిండు. అంతకుముందే 25 లక్షలు బెదిరించి తీసుకున్నాడని చెప్పేసి అంటున్నట. ఇక్కడ మేడారం మహాజాతర శాశ్వత పనులు జాతరకు అభివృద్ధి పనులకు 145 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు సమర్పించండి, అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది. ఏమైంది ఇట్లా అన్నీ మొత్తం ఇంటర్గా ఫలితాలు వచ్చినాయి కదా, ఇక ఇంటర్ నెంబర్ వన్ ఉంటుంది అంటే లెక్క అంతా, అన్నీ కూడా ఫేక్ అవి పెడుతుంటారు. ఇంటర్ ఫలితాల్లో రికార్డు, గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత నమోదు. ఇక ఫస్ట్ ఇయర్లో 66.89%, ఇక సెకండ్ ఇయర్లో 71.37% పాస్. అమ్మాయిల్లో 74.0%, అబ్బాయిల్లో 57.56% ఉత్తీర్ణత. ఫస్ట్ ఇయర్లో మేడ్చల్, సెకండ్ ఇయర్లో ములుగు జిల్లాలు ఫస్ట్ ఉన్నాయి, టాప్లో ఉన్నాయి. ఇక రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ నేటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారంట, కాబట్టి టెన్షన్ పడకండి. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో 2 విదేశీయులున్నారు, 2 స్థానికులు. హైదరాబాద్కి చెందిన మనీష్ రంజన్ మృతి. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారణలో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు జరిపారు. ఇక మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్లకు బలైనటువంటి పర్యాటకులు. సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు, హెలికాప్టర్ ద్వారా క్షతగాత్రుల తరలింపు. ఇక సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఉగ్రదాడి తమ పనేనని చెప్పేసి టీఆర్ఎఫ్ చెప్తా ఉందంట. ఇది లష్కర్ తోయిబా నుంచి ఉద్భవించినటువంటి ఉగ్ర సంస్థ. కాల్పులకు తెగబడిన వారు జంతువులు అని చెప్పేసి ఉమర్ అంటున్నాడు. ఉమర్ అబ్దుల్లా హుటాహుటిన శ్రీనగర్కు చేరుకున్న అమిత్ షా, గవర్నర్, సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక మృతుడు మంజునాథ్ దాడి జరిగినటువంటి ప్రాంతానికి తరలినటువంటి భద్రతా సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఆ ఉగ్రమూకలను వదిలిపెట్టాం అని చెప్పేసి మోడీ అంటున్నాడు. సౌదీ నుంచి హుటాహుటిన ప్రధాని వెనక్కి, పహల్గామ్ దాడి కుట్రపై క్రూరమైనది అని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్కు మా సంపూర్ణ మద్దతు అని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడదాం అని చెప్పేసి ఖర్గే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఇక కేంద్రం డొల్ల ప్రకటనలు కట్టిపెట్టాలి రాహుల్, ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మతం అడిగి మరీ మారణకాండ, పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకుని కాల్చివేత. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి. హనీమూన్ జంట, భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత. ఇక మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం. రక్తంతో తడిసిన పహల్గామ్లోని పచ్చిక బయళ్ళు అని చెప్పేసి పాపం దారుణమైనటువంటి ఘటన, హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అక్కడ. పాపం సంతోషం కోసం వెళ్ళారు, పాపం విగత జీవులుగా మిగిలిపోయినారు.
ఆపరేషన్ కర్రెగుట్టలు 3 రాష్ట్రాల్లో 280 చదరపు కిలోమీటర్ల మేర నక్సల్స్కు కంచుకోటగా గుట్టలు. అందులో 50% భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే ఉన్నాయి. హిడ్మాతో పాటు 3000 మంది నక్సల్స్ అక్కడే ఉన్నట్లు అనుమానాలు. పెద్ద ఎత్తున చుట్టుముట్టిన బలగాలు. ఇవాళ రేపు భారీ ఎన్కౌంటర్ ఉంటుందంట. మొత్తం మీద ఇక్కడ కర్రెగుట్టలకు సంబంధించి మొత్తం కూడా చుట్టుముడుతూ ఉన్నారంట. ఒక 3000 మంది భద్రతా సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయినరు. మొత్తం మీద అక్కడ నక్సలైట్లు అంటే వీళ్ళు మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి 3000 మంది మావోయిస్టులు అక్కడనే ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉందంట. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కర్రెగుట్టలన్నీ మొత్తం కూడా చుట్టేస్తూ ఉన్నారు. చుట్టేసి భారీ ఎన్కౌంటర్ జరిగేటువంటి అవకాశం ఉంది. వందలాది మంది ఇక్కడ మావోయిస్టులు చనిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ప్రారంభమైందట కూంబింగ్ ఆల్రెడీ. సివిల్స్లో వరంగల్ 2 ఓరుగల్లు బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు. సాయి శివానికి 11, విజయసింహారెడ్డికి 46. 1129 పోస్టులకు గాను 1009 మంది ఎంపిక. ఇక టాప్ 100 జాబితాలో 7 తెలుగువారు ఉన్నారంట. మొత్తం క్వాలిఫై అయిన వారు 57 మంది. శ్రీకాకుళం జిల్లా వాసి వెంకటేష్కు 15వ ర్యాంకు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సాయం పొందిన వారిలో 7 ర్యాంకులు వచ్చినాయంట. ఇక సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు. తొలి ప్రయత్నంలోనే టాపర్గా యూపీ యువతి వచ్చేసిందంట. వీళ్ళు వరంగల్కి సంబంధించినటువంటి సాయి శివాని, తర్వాత విజయసింహారెడ్డి. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 27న విచారణకు హాజరు కావాలని పిలుపు. స్థిరాస్తి అక్రమాల ఆరోపణల సురానా డెవలపర్స్ సంస్థకు మహేష్ ప్రచారం చేసిండు. పారితోషికంగా 5.9 కోట్లు అంటే 5,90,00,000 తీసుకున్నట్ట. దాంట్లో 2,50,00,000 రూపాయలు నగదుగా చెల్లింపు. ఇటీవలే సురానా ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసిందట. సోదాలు చేస్తే భారీగా నగదు పట్టుబడ్డదంట. అయితే ఏమైందంటే ఇక్కడ వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతారు కదా, వీటిని కొనమని చెప్పేసి ఈయన ఎవరు ప్రచారం చేసిండు. ఏది అక్కడ యాడ్ ఇచ్చిండు. ఈ యాడ్ వేస్తే నువ్వు యాడ్ ఇవ్వడం వల్ల మేము కొన్నాము, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలామంది బాధితులు ఫిర్యాదు చేసిండ్రట. ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఈడీ ప్రశ్నిస్తూ ఉంది. తర్వాత అక్కడ డబ్బులు కూడా భారీగా దొరికినాయంట ఇక్కడ ఆఫీస్లో. పెరిగిన కొలరెక్టల్ క్యాన్సర్ ముప్పు అంట. కాంటినెంటల్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి. 3000 మందికి కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసిండ్రంట. 25.27% మందిలో కణుతుల గుర్తింపు. తొలి దశలో తొలగిస్తే క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చంట. 45 ఏళ్ళు దాటిన వారు పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్ గురు ఎన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక పిఎస్ఆర్ అరెస్టు. జైత్వాని కేసులో A2కు సిఐడి జలకిచ్చింది. హైదరాబాద్లో వియ్యంకుడి ఇంట్లో ఉండగా అరెస్టు. విజయవాడకు తరలింపు. ఇవాళ ఉదయం కోర్టుకు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు కదా, ఆంజనేయులు అరెస్ట్ చేసినట్ట. అక్కడ ఏపీలో జగన్ హయాంలో జగన్కు మద్దతుగా నిలిచి తర్వాత ఇక్కడ జైత్వాని అనేటువంటి ఒక అమ్మాయిని మొత్తం అంటే రకరకాలుగా హింసించిండ్రు, రకరకాలుగా అక్రమ కేసులు పెట్టిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసినట. ఏపీకి సంబంధించినటువంటి వార్త. ఇక లిక్కర్ స్కామ్ దొంగలు బట్టలు సగమే విప్పారు, మిగతా విప్పేందుకు పూర్తిగా సహకరిస్తా. మద్యం కేసులో నాది విజిల్ బ్లోయర్ పాత్ర. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిండు. మొత్తం మీద విజయసాయిరెడ్డి తర్వాత అక్కడ మొత్తం అంతా వేరే నడుస్తూ ఉంది లెక్క. టారెత్తిస్తున్న ఎండలు. నిర్మల్లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటొచ్చని చెప్పేసి వాతావరణ శాఖ అంటా ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండండి. 45 డిగ్రీలు అంటే చాలా ఎక్కువ ఇది. ఎందుకంటే మీరు బయటకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. తర్వాత వాటర్ బాగా తీసుకోండి, జ్యూసులు తాగండి, తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, తర్వాత చల్లగా ఉండడానికి ప్రయత్నం చేయండి, క్యాప్లు ధరించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమాత్రం కొంచెం అట్లా మనము ఏమరపాటు వహించినా కానీ వడదెబ్బ తాకేటువంటి అవకాశం ఉంటుంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిండ్రు. ఇక విధి విధానాలు సిద్ధమయ్యాయి. వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం. మోదీ ప్రజాదరణ అసూయ కలిగిస్తోంది. ఈ మాట నేను ఆయనకే చెప్పాను. బైడెన్ ప్రభుత్వం పెత్తనం చేయబోయింది. భారత్ను చీప్ లేబర్ దేశంగా చూశారు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ వ్యాఖ్యలు చేసిండట. వాన్స్ వంటల్లో బెస్ట్. పిల్లలకు రామాయణ మహాభారతంలో భారతం అంటే ఇష్టమంట. భారతదేశ చరిత్రను చదివారు. ఇక్కడ ఆహారాన్ని ఇష్టంగా తింటారు. ఏపీ తోలుబొమ్మలు కట్టుకున్నాయని చెప్పేసి ఉషా వాన్స్ అంటుంది. వాళ్ళ అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఉషా వాన్స్. ఇక 12,062 కోట్ల రూపాయలు
30,500 మందికి ఉద్యోగాలు. సీఎం జపాన్ పర్యటనతో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు. ఇక ముగిసిన రేవంత్ జపాన్ పర్యటన ఇవాళ తిరిగి వస్తూ ఉన్నారు. చివరి రోజు హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ ప్రసంగం చేసింది. అక్కడ గర్వించే భవిష్యత్తును రూపొందిస్తాం. రాహుల్ లేఖకు ఎక్స్ వేదికగా రేవంత్ స్పందన. రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు సంకేతం ఇచ్చేసిండు. రోహిత్ వేముల అక్కడ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ వేములకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా కుల వివక్ష కొనసాగుతూ ఉంది. ఈ కుల దురహంకారంతో కొంతమంది చనిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి రావద్దు అంటే ఒక ప్రత్యేక చట్టం తేవాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ లేఖ రాసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిండట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి చూద్దాం. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చండి, అప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుంది. శాసన మండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్. కులగణనకు మద్దతు ఇస్తాం. ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ అంటా ఉన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్. ఇక ఢిల్లీలో బత్తుల సిద్ధేశ్వర ఆమరణ నిరాహార దీక్ష నిన్న విరమించిండ్రు. 22 రోజుల పాటు దీక్ష చేసిన సిద్ధేశ్వర్ పటేల్ అనాదిగా దేశంలో బీసీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని, వారికి సముచిత గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని శాసన మండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిందని, కానీ దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక చాన్నాళ్లుగా బీసీలు విద్య, ఉద్యోగ, ఇతరత్ర రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోని బీసీలు, ఓబీసీల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాలు మరింత బలపడి వారి హక్కులకు సాధికారత దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా ఢిల్లీలో బీసీ ఆజాదీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ మంగళవారం తన దీక్షను విరమించారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న, ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ నేత సంజయ్ సింగ్, ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, ఇక బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. నిన్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్కి దీక్ష విరమింపజేసిండ్రు తీన్మాన్ మల్లన్న. ఎందుకంటే 22 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు సిద్ధేశ్వర్ పటేల్. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ కేఎస్ చౌహాన్, తర్వాత బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ బత్తుల సిద్ధేశ్వర్ దీక్షను విరమింపజేశారు. ఇక బత్తుల సిద్ధేశ్వర్కు బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు వారి జనాభా దామాషా పద్ధతిన జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు కల్పిస్తే ఆయా వర్గాల స్వావలంబన సాధ్యమని బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. ఈ విషయంలో తాము 2018 నుంచి పోరాటం చేస్తున్నామని, అందుకే పార్లమెంట్లో అప్పట్లో ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2021 జనాభా గణనలో కులగణన కూడా చేరుస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. అయితే ఆయన హామీ ఇచ్చి 7 ఏళ్ళు గడుస్తున్నా 4 ఏళ్ళు గడుస్తుందేమో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కులగణన చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర సర్కార్ చొరవ తీసుకొని జనగణన ప్రక్రియ చేపట్టాలని, కులగణన సర్వే కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన సర్వేను ఎప్పుడు చేపట్టినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ అన్నారు. కులగణనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అయితే తాము జాతీయ స్థాయి కులగణన సర్వే కోసం డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర సర్కార్ తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇక బీసీలకు దేశంలో అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే వారి హక్కుల పరిరక్షణ కోసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అయితే బడ్జెట్లో బీసీలకు పెద్దగా మోడీ ప్రభుత్వం కేటాయింపులు చేయలేకపోయిందన్నారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ అన్నారు. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలను నినదించి
ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. బీసీ వర్గాల స్వావలంబన సాధించాలంటే ఆయా వర్గాల్లో మరింత చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీసీ నేతలు, నాయకులు జాతీయ స్థాయిలో సంఘటితమై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ అల్ల రామకృష్ణ, నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, ఇక కొంగర నరహరి, బత్తుల రామనరసయ్య, చింతకింది వెంకటస్వామి, విశ్వపతి, తర్వాత ఊరకొండ శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొత్తం మీద 22 రోజుల పాటు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఇక్కడ బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ విరమింపజేయడం కోసమే తీన్మాన్ మల్లన్న అక్కడ ఢిల్లీకి వెళ్ళి దీక్షను విరమింపజేసిండు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, టూరిస్టులపై దాడి చేసిన టెర్రరిస్టులు 27 మంది మృతి, 10 మందికి పైగా గాయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స, పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపడతా ఉంది. దాడి వెనుక ఉన్న వారిని విడిచిపెట్టమని చెప్పేసి మోడీ అంటా ఉన్నాడు. ఘటనా స్థలానికి వెళ్లాలని అమిత్ షాకు ఆదేశాలు. ఇక టూరిస్టులపై ఉగ్రదాడి హేయమని చెప్పేసి సీఎం ఉమర్ అబ్దుల్లా అంటా ఉన్నాడు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి. అయితే అసలు యాక్చువల్గా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అంటే ఎన్నిసార్లు ఎలాంటి ఉగ్రదాడులు జరిగినాయి దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఆర్టికల్ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో సంబంధించి 2019-24 మధ్య ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 286 ఉగ్ర సంఘటనలు నమోదైనాయి. 50 మంది పౌరులు మరణించారు. అంటే ఇప్పుడు అంతా గతం నుంచి చూసుకుంటూ వస్తే గ్రెనేడ్ దాడులు 49, తర్వాత ఇన్ఫ్లిజేషన్ ప్రయత్నాలు 141 నమోదయ్యాయి. 2024 నవంబర్ మొదటి వారం వరకు ఉగ్రవాద సంఘటనలు 70% తగ్గి 40కి చేరాయి. అయితే 14 మంది పౌరులు మరణించారు. ఇది 2023లో 5 మరణాలతో పోలిస్తే గణనీయంగా పెరుగుదల అని చెప్పేసి ఒక వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే గతంలో ఎప్పుడెప్పుడు జరిగినాయి, తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే పుల్వామా ఘటన జరిగింది. పుల్వామా ఘటనేమో అక్కడ మన సైన్యం పైన జరిగింది. ఇప్పుడేమో పర్యాటకుల పైన చేసింది ఈ దుర్మార్గులు. ఇక మహేష్ బాబుకు ఈడీ సమన్లు, 27న విచారణకు రావాలని ఆదేశం, మనీ లాండరింగ్ కేసులో నోటీసులు. ఇక 2 ప్రముఖ కంపెనీల నుంచి ప్రమోషన్స్ కోసం నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయట. అయితే మరి అది ఉన్నది, తర్వాత ఇది కూడా ఉన్నట. ప్రముఖ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్కు చెందినటువంటి సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో వివరణ కోసం ఈడీ మహేష్కు మంగళవారం నోటీసులు ఇచ్చిందంట. ఇక సివిల్స్ తుది ఫలితాలు విడుదల. శక్తి దుబేకు ప్రథమ ర్యాంకు, వరంగల్ వాసి సాయి శివానికి 11వ ర్యాంకు. 15 రోజుల్లో వెబ్సైట్లో మార్కుల జాబితా ఉంటుందంట. 2024 ఏడాదికి సంబంధించినటువంటి తుది ఫలితాలు నిన్న విడుదలైనాయి. బాలికలదే హవా, ఇంటర్ ఫలితాలు విడుదలైనాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ టాప్లో ఉంది. ఇక ద్వితీయ ఏడాదిలో అగ్రస్థానంలో ములుగు జిల్లా. మే 22 నుంచి సర్టిఫికేట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయంట. ఇక పోలింగ్ డే ఇవాళ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 2 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, 25న సింగిల్ టేబుల్లో కౌంటింగ్ ఉంటుంది. ఇక మొత్తం ఓటర్లు 112 మంది. రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడించారు. ఇవాళ ఉంటాయి, ఇవాళ నడుస్తున్నది. ఆల్రెడీ 8 గంటలకే స్టార్ట్ అయింది. ప్రకృతి వనరుల విధ్వంసం, గ్రీన్ హౌస్ వాయువుల వినియోగాన్ని తగ్గించాలి, పునరుత్పాదక ఇంధనాలను పెంచుకోవాలి, సోలార్ ఎనర్జీతో భూమిని కాపాడుకోవచ్చు అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటా ఉన్నారు. ఇక సస్పెండ్ చేయించాడని హత్య, వెంకటాపురం కానిస్టేబుల్ ఘాతుకం. సస్పెండ్ చేయించాడని చంపేసినాడు దుర్మార్గుడు. పీసీ 5 నిందితుల అరెస్టు. ఇక నిందితుల నుంచి 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారంట. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఇక అమెరికా భారత్ వృద్ధే ట్రంప్ ఆకాంక్ష అని చెప్పేసి అక్కడ వాన్స్ అంటున్నాడు. భారత్కు F-35 యుద్ధ విమానాలు అందించేందుకు సిద్ధం, సాధించాలనే తపన భారతీయుల్లో అధికం, భారత శిల్పకళా నైపుణ్యం అబ్బురపరిచింది అని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అంటా ఉన్నాడు. నిన్న దేశంలో పర్యటించాడు ఆయన. ఇక నేటి మాట చూసుకుంటే
గరీబోళ్ళ జీవితాలు గాలిలో దీపాలేనా? 1200 మంది ప్రాణత్యాగమే ఇయ్యాల మీరు పదవులను పట్టుకొని గబ్బిలాల లెక్క వేలాడుతున్నారు. ఇక పేదోళ్ళ రక్తంతో తడిసిన ఎన్ని నెత్తుటి ముద్దలు సద్దులు తింటున్నారో. సచ్చి సాధించుకున్న తెలంగాణలో కన్నీళ్లే మాకు మిగిలాయి. అధికారం పదవులు మాత్రం మీ ఖాతాలో నిండుకున్నాయి. అయితే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం అవినీతి నాయకులు శీలాన్ని అమ్ముకుంటున్నారు. జాతి వర్గ ప్రయోజనాలను పాతరేసి ఖద్దరు చొక్కాల విషపు నీతిని ప్రయోగిస్తున్నారు. ప్రజలను పాలేగారులుగా కార్యకర్తలను కూలీలుగా చూసే వెర్రి లీడర్లక మనం ఓట్లేసి గెలిపించిందనే ఆలోచనలు మమ్మల్ని వేధిస్తున్నాయి. 10 ఏళ్ల తెలంగాణలో సామాన్యుల సావులు ఆగలేదు. రాజకీయాల్లో అవినీతి పోలేదు. ఇప్పటికీ పేదోటి సంపాదనలో సగం చదువుకు సగం దావకానకు ఖర్చు చేస్తూ 3 పూటల తిండి కోసం బతుకు పోరాటం చేస్తున్నాడు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధపడుతూ రాసిండు నేటి మాట. ఇక ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల బలవన్మరణాలు దేనికి సంకేతంగా భావించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ పరిస్థితి అధోగతి అని చెప్పేసి ఇప్పుడు మనం సోయి ఉన్నట్టేనా అని చెప్పేసి గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ ఒక వ్యాసం రాసిండు. 10 పాసు బాధ్యత మాదే కానీ డబ్బులు ఏమి అని చెప్పేసి అంటున్నారంట ప్రైవేట్ విద్యా సంస్థలు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరిని క్షమించవు అని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక సెలబ్రిటీ రైటర్స్ మూవీ సెలబ్రిటీలు రాసిన పుస్తకాల్లో విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది సాక్షి దినపత్రిక. ఇక మళ్ళీ ఢిల్లీ లక్నో సూపర్ జైంట్స్పై ఘన విజయం రాణించిన రాహుల్ ముఖేష్. నెత్తురోడిన కాశ్మీరం పర్యాటకులపై ఉగ్రదాడి కాల్పులకు 26 మంది బలి, 20 మందికి పైగా గాయాలు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నారంట. రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్. పహల్గామ్ సమీపంలో ఘటన మా పని అని చెప్పేసి లష్కరే ముస్కు సంస్థ టీఆర్ఎఫ్ చెప్తా ఉంది. ముష్కరులను వదలబోమని చెప్పేసి మోడీ అంటున్నాడు. సౌదీ నుంచి అర్ధాంతరంగా వెనక్కి వచ్చేసిండు. హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా వాన్స్ పర్యటిస్తుండగానే ఘటన జరిగింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ ఉగ్రపోరులో తోడుంటామని చెప్పేసి వాళ్ళు వెల్లడించారు. ముష్కరుల కోసం బలగాలు వేట ప్రారంభించినాయి. దెబ్బతిన్నా తిరిగి లేస్తాం. బీఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి. మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే. తిరిగి ప్రజాదరణ పొందుతాం. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. పెళ్ళైన 6 రోజులకే 100 ఏళ్లు నిండాయి. కాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువు. పెళ్ళై కాళ్లకు పారాని ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పుట్టన పెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఆ యువజంట ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనే వివరాలు ఇంకా తెలియలేదు. మాకు పెళ్ళై కేవలం 6 రోజులే అవుతుంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరి ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్ళిపోయాడు. రక్తపు మడుగుల్లో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి అంటూ ఆ మహిళ ఏడుస్తున్న హృదయ విదారక వీడియోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చాలా బాధాకరంగా ఉన్నాయంట. వాళ్ళు రాక్షసులా మనుషులు రా నాయన, మీరు ఏమున్నారు రా బాబు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. అమెరికా భారత్ ద్వైపాక్షిక ఒప్పందంలో కీలక ముందడుగు. అంబర్కోటను సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నరమేధం జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రఘాతుకం. పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టుల కాల్పులు, 30 మందికి పైగా మృతి, 20 మంది తీవ్ర పరిస్థితి విషం అని చెప్పేసి పాపం దారుణం. అసలు నిజంగా అసలు ఏ మనిషి ఉన్నారు రా మీరు. ఇక టాప్లో గుజరాత్ టైటాన్స్ అని చెప్పేసి ఒక వార్త, రాహుల్పై ఈసీ ఫైర్ అని ఒక వార్త. ఇక భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉగ్రవాదానికి సంబంధించి ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని నన్ను తీవ్రంగా వేదనకు గురి చేసింది. ఇది పిరికి పంద, అవమానమే క్రూరమైనటువంటి చర్య. ఈ ఘటనలో బాధ్యులను వదిలిపెట్టబోం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉంది అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు.
టూరిస్టులపై పహల్గాం టెర్రర్ అటాక్ దొంగ దెబ్బ. ఇలాంటివి భారతీయుల స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక దారుణమైన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది, చాలా బాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా దృఢ నాయకత్వంలో పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఈ చర్య వెనుక ఉన్న వారిని ప్రభుత్వం పెట్టదు. నేరస్తులు అత్యంత కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య. ఈ పాశవిక దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలి. బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలి. కాశ్మీర్లో ఉగ్రమూకలకు స్థానం లేదన్న సందేశాన్ని బలంగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. 8 రోజుల పర్యటన, 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. సీఎం రేవంత్ జపాన్ టూర్ పూర్తయింది. రాష్ట్రానికి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంట. దాదాపు 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు. చివరి రోజు ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సీఎం బృందం. ఇక జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. గద్దర్ అవార్డులు అంటే సినిమా వాళ్ళకు ఇస్తున్న అవార్డులు. హైటెక్స్లో భారీగా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు గద్దర్ అవార్డులకు 1,248 నామినేషన్లు వచ్చినాయంట. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అంటున్నాడు. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపై ఇటీవల ఈడీ దాడులు చేసింది. ఈ 2 సంస్థలకు ప్రచారకర్తగా మహేష్ బాబు ఉన్నాడు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రభావితం చేశారనే అభియోగంపై కూడా నోటీసులు ఇచ్చిందట. ఇంటర్ ఫలితాల్లో బాలికలది పై చేయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 65.96%, సెకండ్ ఇయర్లో 65.65% ఉత్తీర్ణత సాధించారు. ఇక సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు. వరంగల్ చెందినటువంటి సాయి శివానికి 11వ ర్యాంక్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇక రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. లగచర్ల ఘటనకు ఆయనే కారణం. పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత వహించి ముక్కు నేలకు రాయాలంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక నందినగర్లో లగచర్ల బాధితులను కలిసిన మాజీ మంత్రి. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెను చూద్దాం. కాశ్మీర్లో ఉగ్రఘాతుకం, కాల్పుల్లో మరో 20 మందికి గాయాలు, 26 మంది పర్యాటకులు కాల్చివేత. పాపం దారుణం అసలు నిజంగా. సీఎం సిగ్గుంటే రాజీనామా చేయి. రేవంత్ ముక్కు నేలకు రాసి లగచర్ల రైతులకు క్షమాపణ చెప్పు అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. వడ్ల కుప్పపైనే రాలిన రైతన్న, కళ్ళంలో ధాన్యం ఆరబోసి వడదెబ్బతో రైతు వెంకన్న మృతి. మహబూబాబాద్ జిల్లా మదనతుర్తిలో విషాదం చోటు చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. పాపం దారుణం అసలు. కాబట్టి తొందరగా వడ్లు కొనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎండకి వెళ్ళకండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎక్కువ బయటకు వెళ్ళకండి. ధాన్యం కొనేది ఎప్పుడు? వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, కన్నెర చేసిన అన్నదాతలు. కడుపు మండి రోడ్డెక్కిన రైతులు, పలు జిల్లాల్లో మిన్నంటిన ఆందోళనలు. సూర్యాపేట జిల్లా గుర్రంతండ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రాస్తారోకనంట. నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్ ఆఫీస్ ఎదుట ఎత్తుండ రైతుల ధర్నా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రజతోత్సవ జాతర, మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు, అందరి చూపు బీఆర్ఎస్ సభ వైపే ఉండే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసినట్టుంది ఈమె. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. గ్రానైట్ వ్యాపారి భార్య ఫిర్యాదుతో నమోదు చేసిరట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై సిఐడి కేసు ఇచ్చిన వీళ్ళ గురించి రాస్తుంది ఈమె. ఇంకెక్కడి ఫార్మాసిటీ, ఇంకా అది ఉన్నదన్న భ్రమలోనే ఉన్నారు. యాచారం నుంచి ఫార్మా పారిపోయింది. భూభారతి సదస్సులో ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నట్టుగా చెప్తున్నారట. మంచిదే, మరి ఫార్మాసిటీ పెడదామా? కేటీ రామారావుకు బాగా ఇష్టం అన్నట్టు ఇక్కడ ఫార్మాసిటీ పెట్టి మొత్తం భూమి నాశనం చేయడం. సివిల్స్ ఫలితాల్లో నారీ శక్తి అని చెప్పేసి ఒక వార్త. ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. భారీగా పోలీసుల మోహరింపు. హిడ్మా టార్గెట్గా బలగాల జల్లెడ. హైటెన్షన్లో ఏజెన్సీ గ్రామాల ప్రజలు. బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ కొనసాగుతుందట. మరి ఏం కొనసాగుతుందో ఏం కథనో నడుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఢిల్లీలో అక్కడ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షను నిన్న విరమించారు. తీన్మార్ మల్లన్న అక్కడికి వెళ్ళి ఆ దీక్షను విరమించాలని చెప్పేసి చెప్పడంతో విరమించేసిండ్రు.
మొత్తం మీద బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇక్కడ విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఆయన నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద తెలంగాణలో ప్రజలు మొత్తం కూడా చైతన్యం అవుతూ ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈ నినాదం బలంగా తీసుకెళ్తేనే న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.